Today we are discussing about price line or budget line. Price line or budget line shows different combinations of two goods with different prices that can be purchased by the consumer with a given income. మనకి ప్రైస్ లైన్ దేని గురించి తెలియజేస్తుందంటే కన్జ్యూమర్ వచ్చి కమాడిటీస్ యొక్క ప్రైసెస్ను బట్టి ఏ విధంగా తన ఇన్కమ్తో డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ గుడ్స్ను పర్చేజ్ చేస్తాడు అని తెలియజేస్తుంది. దీన్ని ప్రైస్ లైన్ అని ఎందుకన్నారంటే కమాడిటీస్ యొక్క ప్రైసెస్ను బట్టి ఆయన తన యొక్క మనీని స్పెండ్ చేస్తాడు కాబట్టి ప్రైస్ లైన్ అన్నారు. దీన్ని బడ్జెట్ లైన్ అని ఎందుకన్నారంటే కన్జ్యూమర్ వచ్చి తన యొక్క ఇన్కమ్ను బట్టి ప్రైసెస్ యొక్క కమోడిటీస్ని బట్టి నీకు గూడ్స్ని పర్చేజ్ చేస్తాడు కాబట్టి నీకు దీన్ని బడ్జెట్ లైన్ అన్నారు. అదేవిధంగా దీన్ని ఎక్స్పెండిచర్ లైన్ అన్నారు. ఎందుకంటే కన్జ్యూమర్ వచ్చి గూడ్స్ యొక్క ప్రైసెస్ ద్వారా ఏ విధంగా తన ఇన్కమ్ని స్పెండ్ చేస్తాడు అని చెప్తుంది కాబట్టి దీన్ని ఎక్స్పెండిచర్ లైన్ అన్నారు. ద ప్రైస్ లైన్ ఆర్ బడ్జెట్ లైన్ అండర్స్టూడ్ క్లియర్లీ విత్ ద ఫాలోయింగ్ టేబుల్. ఈ ప్రైస్ లైన్ కానీ బడ్జెట్ లైన్ కానీ మనము ఈ టేబుల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కన్జ్యూమర్ ఇన్కమ్ వచ్చి 20 రూపీస్ ఉంది. కమాడిటీ ప్రైస్ వచ్చి ఎక్స్ యొక్క ప్రైస్ వచ్చి 4 రూపీస్ ఉంది. వై యొక్క ప్రైస్ వచ్చి 2 రూపీస్ ఉంది. కన్జ్యూమర్ ఇన్కమ్ 20 రూపీస్, ప్రైస్ ఆఫ్ ఎక్స్ వచ్చి 4 రూపీస్, ప్రైస్ ఆఫ్ వై 2 రూపీస్. కాబట్టి కమాడిటీ ప్రైసెస్ బట్టి తన ఇన్కమ్ని ఏ విధంగా స్పెండ్ చేస్తాడనేది ఈ టేబుల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కన్జ్యూమర్ వచ్చి ఈ టేబుల్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఏ కాంబినేషన్ అయినా సరే ఈయన తన ఇన్కమ్తో పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడ ఏ కాంబినేషన్లో 0x కమాడిటీ 10y కమాడిటీ ఉంది కాబట్టి 10y కమాడిటీ వచ్చి 20 రూపీస్, 2 into 10. కాబట్టి ఈయన కన్జ్యూమర్ వచ్చేసి ఈ కాంబినేషన్ అయినా సరే సెలెక్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా కన్జ్యూమర్ వచ్చి బి కాంబినేషన్ 1x కమాడిటీ 8y కమాడిటీ ఉంది. కాబట్టి 1x కమాడిటీ అంటే 4 రూపీస్, 8y కమాడిటీ అంటే 16 రూపీస్. ఈ కాంబినేషన్ అయినా సరే ఆయన సెలెక్షన్ చేసుకోవచ్చు. సి కాంబినేషన్ 2x కమాడిటీ 6y కమాడిటీ 2 4 8 6 2 12. ఈ కాంబినేషన్ అయితే 20 రూపీస్ స్పెండ్ చేయొచ్చు. ఈ కాంబినేషన్ 3x కమాడిటీ 12 రూపీస్, 4y కమాడిటీ 8 రూపీస్. ఈ కాంబినేషన్ అయినా స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ 4 రూపీస్ 4x కమాడిటీస్ 16 రూపీస్, 2y కమాడిటీస్ 4 రూపీస్. ఈ కాంబినేషన్ అయినా సరే ఆయన స్పెండ్ చేయొచ్చు. ఎఫ్ లేకపోతే ఎఫ్ కాంబినేషన్ వచ్చి ఎక్స్ కమాడిటీని మాత్రమేనా పర్చేజ్ చేస్తారు. 5 into 4 20 రూపీస్. The consumer purchase a combination, he can purchase 10y commodity but none of x. The consumer choose the combination of F, he can purchase 5x commodity with his income but none of the y commodity. కన్జ్యూమర్ వచ్చేసి ఏ కాంబినేషన్ సెలెక్షన్ చేసుకుంటే 10y కమాడిటీ పర్చేజ్ చేస్తే ఎక్స్ కమాడిటీ పర్చేజ్ చేయలేడు. ఎఫ్ కాంబినేషన్ సెలెక్షన్ చేసుకుంటే నీకు 5x కమాడిటీని పర్చేజ్ చేయగలుగుతాడు కానీ వై కమాడిటీని పర్చేజ్ చేయడు. కాబట్టి ఏ కాంబినేషన్ అయినా సరే ఆయన సెలెక్షన్ చేసుకొని స్పెండ్ చేయొచ్చు. ఇలా కన్జ్యూమర్ తన ఇన్కమ్తో కమాడిటీస్ యొక్క ప్రైసెస్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా తన ఇన్కమ్ని స్పెండ్ చేస్తాడు అని చెప్పేది ప్రైస్ లైన్ అనేది తెలుపుతుంది. కాబట్టి ఈ డిఫరెంట్ కాంబినేషన్స్కి మనం డాట్స్ మార్క్ చేసి ఆ డాట్స్ అంతా కూడా కలిపామంటే కనెక్ట్ చేసామంటే ఒక కర్వ్ వస్తుంది. దీన్నే ప్రైస్ లైన్
అని చెప్పి అంటారు. కాబట్టి బి కాంబినేషన్ 1x, 8y, కాబట్టి 1x, కి 8y, డాట్ మార్క్ చేయాలి. అదేవిధంగా సి కాంబినేషన్ 2x, 6y, 2కి 6 డాట్ మార్క్ చేయాలి. అలా మార్క్ చేసి ఈ డాట్స్ అన్ని కలిపామంటే ఒక ఏబి అనే లైన్ వస్తుంది. కాబట్టి స్ట్రైట్ లైన్ అంటారు. దీన్ని మనము ప్రైస్ లైన్ అని చెప్పి అంటారు అన్నమాట. ఈ ప్రైస్ లైన్, ద స్లోప్ ఆఫ్ ద ప్రైస్ లైన్ బేస్డ్ ఆన్ ద రేషియో ఆఫ్ ద ప్రైసెస్ ఆఫ్ ద టూ గుడ్స్. ఈ ప్రైస్ లైన్ యొక్క స్లోప్ వచ్చేసి టూ గుడ్స్ యొక్క రేషియో మీద ఆధారపడి ఉంటుంది. ద స్లోప్ ఆఫ్ ద ప్రైస్ లైన్ బేస్డ్ ఆన్ ద రేషియో ఆఫ్ ద ప్రైసెస్ ఆఫ్ టూ గుడ్స్. అంటే ఎక్స్ కమాడిటీ యొక్క ప్రైసు, వై కమాడిటీ యొక్క ప్రైస్ మీద ఏబి ప్రైస్ లైన్ యొక్క స్లోప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని మన ఈక్వేషన్ ద్వారా చెప్పచ్చు. స్లోప్ ఆఫ్ ద ప్రైస్ లైన్ ఇస్ ఈక్వల్ ప్రైస్ ఆఫ్ ద ఎక్స్ కమాడిటీ బై ప్రైస్ ఆఫ్ వై కమాడిటీ. ఈ ప్రైస్ లైన్ యొక్క స్లోప్ను తెలుసుకోవాలంటే ఈక్వేషన్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ కమాడిటీ బై ప్రైస్ ఆఫ్ వై కమాడిటీ. దీన్ని మనము పిఎక్స్ బై పివై అంటాం. పిఎక్స్ అంటే ప్రైస్ ఆఫ్ ఎక్స్ కమాడిటీ, పివై అంటే ప్రైస్ ఆఫ్ వై కమాడిటీ. సో the slope of the price line based on the following equation, price of x commodity by price of y commodity equal to px by py. ప్రైస్ లైన్ యొక్క స్లోప్ వచ్చేసి నీకు వస్తువు కమాడిటీస్ యొక్క రేషియో మీద, XY కమాడిటీస్ యొక్క రేషియో మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే దీని ఈక్వేషన్ ద్వారా చెప్పచ్చు. ప్రైస్ ఆఫ్ ఎక్స్ కమాడిటీ బై ప్రైస్ ఆఫ్ వై కమాడిటీ అంటే పిఎక్స్ బై పివై. పిఎక్స్ అంటే ప్రైస్ ఆఫ్ ఎక్స్ కమాడిటీ, పివై అంటే ప్రైస్ ఆఫ్ వై కమాడిటీ. సో ద స్లోప్ ఆఫ్ ప్రైస్ లైన్ షోస్ ద రేషియో ఆఫ్ ద ప్రైసెస్ ఆఫ్ ద టూ కమాడిటీస్. చేంజెస్ ఇన్ ప్రైస్ లైన్లో కూడా చేంజెస్ వస్తాయి. Prices of commodities are constant. When the income of the consumer increases, the consumer purchases more commodities of X and Y. కన్జ్యూమర్ యొక్క ఇన్కమ్ పెరిగింది, కానీ కమాడిటీస్ యొక్క ప్రైసెస్ మాత్రం కాన్స్టెంట్గా ఉండాలి. అప్పుడు ఆయన ఎక్స్ కమాడిటీని ఎక్కువ కొంటాడు, వై కమాడిటీని ఎక్కువ కొంటాడు. అప్పుడు ఏబి ప్రైస్ లైన్ వచ్చేసి A1 B1గా మూవ్ అవుతుంది. అంటే రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఏబి ప్రైస్ లైన్ రైట్ సైడ్ మూవ్ అయ్యి A1 B1గా ఏర్పడుతుంది. ద ప్రైసెస్ ఆఫ్ ద కమాడిటీస్ ఆర్ కాన్స్టెంట్ అండ్ ద ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ ఫార్ he can purchase lesser quantity of commodities X and Y. ఒకవేళ కన్జ్యూమర్ యొక్క ఇన్కమ్ తగ్గింది, ప్రైస్ ఆఫ్ కమాడిటీస్ వచ్చి కాన్స్టెంట్గా ఉంటే అప్పుడు కన్జ్యూమర్ వచ్చి ఎక్స్ కమాడిటీ, వై కమాడిటీని తక్కువగా పర్చేజ్ చేస్తారు. అంటే ఏబి ప్రైస్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యి A to B2 ఏర్పడుతుంది. కాబట్టి ఇన్కమ్ కానీ ఇంక్రీజ్ అయితే ఏబి ప్రైస్ లైన్ A1 B1గా రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇన్కమ్ కానీ డిక్రీజ్ అయితే ఈ యొక్క ఏబి ప్రైస్ లైన్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యి A to B2గా ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క చేంజెస్ ఇన్ ప్రైస్ లైన్లా మనం చెప్పుకోవచ్చు.